వలసలపైన ఏమాత్రం రాజీ పడకుండా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరులు కాని వారు ఎవరైనా సరే ఆ దేశంలోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇక పైన తప్పనిసరిగా అధికారులు వారి ఫోటోలు తీస్తారు. గ్రీన్ కార్డుదారులు, విద్యార్థులు, టూరిస్టులు, H1B వీసాదారులతో సహా అమెరికాయేతర పౌరులందరికీ ఈ కొత్త నిబంధన వర్తించనుంది. డిసెంబర్ 26 నుంచే ఈ రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఈ డేటా సేకరణను, ఫోటోల ప్రక్రియను మరింత పెంచనుందట. అయితే అమెరికా అధికారులు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనంటే, యాజ్ యూజువల్ వాళ్ళు చెప్పే కారణం జాతీయ భద్రత. సో దేశంలోకి ఎవరో అపరిచితులు వచ్చేయడము, వాళ్ళక్కడ నేరాలు చేయడము, ప్రొటెస్ట్లు చేయడము, అంటే దేశ శాంతి భద్రతలకు భంగం కలిగించడం లాంటివి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డేటా అంతా కూడా మా దగ్గర ఉండాలి, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఫోటోలతో సహా ఉండాలి అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, అసలు ఎలా అధికారులు ఏం నిర్మూలించబోతున్నారు అని అంటే, ఈ ఎంట్రీ ఎగ్జిట్ సమయంలో ఫేక్ పేపర్స్ చెకింగ్ జరుగుతుంది. అంటే ఒకవేళ వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమైనా ఫేక్గా ఉన్నాయా అని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. నకిలీ ట్రావెల్ పత్రాలు కానీ ఫేక్ డాక్యుమెంట్లతో తప్పించుకోవాలని చూసే వారికి అడ్డుకట్ట వేయడానికే ఈ ప్రక్రియను తీసుకొచ్చారు. సో దీంతో వీసా గడువు దోబూచులాట కూడా బంద్ అయిపోతుంది. అంటే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించడం, వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటారు. 2021లో ప్రతిపాదించిన ఈ నియంత్రణలకు ఇప్పుడు పూర్తి స్థాయిలో సాంకేతికతను జోడించి అక్రమ వలసదారులకు చెక్ పెట్టనున్నారు. ఈ కొత్త నిబంధనతో అమెరికన్లకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్న ట్రంప్ లక్ష్యం మరింత బలోపేతమవుతుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. H1B వీసా రుసుమును $1,00,000 పెంచినప్పటి నుంచే ట్రంప్ వలస విధానంలో మార్పులు తెచ్చేందుకు ఎంత కట్టుబడి ఉన్నారో స్పష్టమైంది. అమెరికాలో అక్రమంగా ఉండేవారు గమనించాల్సిందేంటంటే, బార్డర్ కంట్రోల్ పగడ్బందీగా మారిపోయింది. ప్రతి అడుగు రికార్డ్ అవుతుంది. సో ఆచితూచి అడుగులేయాలి.